హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక ఆశ్చర్యకరమైన శివాలయ దర్శనం అయితే మీకు చూపిస్తానండి. ఇది రామలింగేశ్వర స్వామి గుడి అన్నమాట. అంటే సాక్షాత్తుగా శివుడు, కానీ ఇక్కడ లోపల ఉండే శివలింగం మాత్రం మొసలి ఆకారాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇది 16వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిందండి. ఇది కాకినాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు, పవరా అని చెప్పి. కాకినాడ నుంచి వైజాగ్ వచ్చే లైన్లో అయితే ఉంటుందండి. ఇది స్వయంభూగా 16వ శతాబ్దంలో అవతరించిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పూజలు అందుకుంటుంది. ఈ ఊరికి సంబంధించిన వారే పూజారులుగా ఉంటారు. ఇది ప్రతిరోజు కూడా అభిషేకాలు కూడా జరుగుతాయండి. సోమవారం అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి సమేతంగా బాలా త్రిపుర సుందరి దేవిని అయితే ప్రతిష్ఠించారంటండి. అందుకని చెప్పి బాలా త్రిపుర సుందరి దేవి సమేత మొసలి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కాకినాడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. వైజాగ్ నుంచి కాకినాడ వచ్చే లైన్లో ఉంటుందండి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఒక పక్కకైతే ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడండి, అదేంటి అలా పెట్టారు అని అడిగితే, స్వామివారి తలుపులు తీయగానే వచ్చే రిఫ్లెక్షన్కి అలా సైడ్ ఉంటుందమ్మా అని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ అభిషేకాలు అయితే జరుగుతాయండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైతే ఈ టెంపుల్కి వస్తుంటారంటండి. పూజారి గారు చెప్పారు. ఇక్కడ నెయ్యితో పెరుగుతో అభిషేకం చేస్తే ఎలాంటి వ్యాధులైనా, దీర్ఘకాలంగా బాధపడే వ్యాధులు అయితే తగ్గుతాయంటండి. అందుకని చెప్పి చాలా దూరం నుంచి ఈ గుడికి అయితే దర్శనంకి వస్తారు. అంతేకాదు ఫోన్ లైన్లో కూడా కాంటాక్ట్ చేస్తారండి. మీలో ఎవరైనా ఈ గుడి కోసం డీటెయిల్స్ అయినా లేదు అభిషేకం కోసమైనా తెలుసుకోవాలి అనుకుంటే నేను పూజారి గారిది అయితే ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తానండి. ఎవరికైనా డౌట్ వచ్చినా, లేదు ఈ గుడి దర్శనంకి వచ్చేటప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆయనకు కాల్ చేయొచ్చు. రెస్పాండ్ అవుతున్నారు బాగానే.